హలో, అందరు వచ్చారు సార్? వచ్చారా? పైన ఉన్న వాళ్ళు అందరూ వచ్చారమ్మా? ఓకే ఓకే, దిగ వచ్చిన వాళ్ళే అందరు వచ్చారు కదా. ఓకే, అందరు బాగున్నారా? బాగున్నారా? చెప్పండి, మాట్లాడండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారా? తిన్నారా మధ్యాహ్నం? ఎందుకంటే తింటేనే కదా నోట్గా మాట వెళ్తుంది, తినకపోతే వెళ్ళదు మరి మాట. వాళ్ళు ఏం కూడా పడరు, మంచోళ్ళు అందరూ. వాళ్ళు మంచోళ్ళు బాగా. కూర్చోండి, నేసాను అన్న, నువ్వు కూడా కూర్చో. ఇక్కడ చూసుకో, అక్కడ చూసుకోవాలి కవరేజ్. ఓకేనా? ఏం లేదు, చిన్న ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ ఏంటిది, ఎందుకు అనేది మీకు కూడా కొంచెం మాకు సంతోషం అనిపించింది. ఆ సంతోషం మీకు కూడా కొంచెం ఈ దగ్గరకు వచ్చి ఆ సంతోషాన్ని ఇద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అది నేను మొత్తం చెప్తానండి మీకు. ఎక్కడో దగ్గర కూర్చోబెట్టండి కదా. పొద్దున వంటకాలు చేసి సాయంత్రం వరకు అందరం పిలిపించుకొని కేక్ కట్ చేసి పెద్దల దీవెనలు తీసుకొని మన తర్వాత ఎవరైనా పెద్ద మనుషులు కులపులు ఇట్లా రాకపోయినా కానీ మన వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చి భోజనాలు పిలిపిస్తామా లేదా? అంటే ఒక ఇంట్లో ఒక పుట్టినరోజు జరుపుకోవడానికే మనం అంతా చేస్తాం. మరి అలాంటిది దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి పంపించారన్నట్టు. మీకు ఒక కథ చెప్తాను ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? ఆ కథ చెప్తే దాని యొక్క భావం ఎట్లా ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఒక ట్రైన్ ఉన్నది. ట్రైన్లో చాలా మంది ప్రయాణికులు కూర్చున్నారు. కూర్చొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జల్సాలు చేస్తారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు బాగా ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. తాగుతారా లేదా? తాగుతారు, తింటారు, తూలుతారు. ట్రైన్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు బాగున్నారు అన్నట్టు. వాళ్ళు బాగా తాగిరు. వాళ్ళ కొంచెం దూరం తర్వాత ఇప్పుడు మన పేపర్లలో కూడా కొన్ని ట్రైన్ల పైన రాళ్ళు పెట్టారు, ట్రైన్ యాక్సిడెంట్లు అయినా జరిగినాయని విన్నారా అమ్మా? మొన్న మన వేరే అటు పైన కూడా స్టేట్లో కూడా ట్రైన్ యాక్సిడెంట్లు అయింది 2. అంటే ఒకటే ట్రైన్ పైన 2 వచ్చేసి ఏమైనాయి, 2 ట్రైన్లు గుద్దుకొని వాళ్ళు ట్రైన్లన్నీ ఉన్న ప్రజలందరూ చనిపోయారా లేదా? అట్లనే ఈ ట్రైన్లో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు తాగుతున్నారు అన్ని. అది నార్మల్ జనరల్ ట్రైన్ కాదు. అది మనకి ఏదో సీరియస్ ఇంపార్టెంట్ అయ్యి వచ్చేసి ఆ స్టేషన్ దగ్గరికి వస్తారు అన్నట్టు. స్టేషన్ దగ్గరికి వస్తాడు అతను స్టేషన్లో ఉంటాడు. ఇక్కడ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ వస్తున్నాగానే అతని కాలు ఏమైందంటే ఆ పట్టల మధ్యలో ఇరుక్కపోయింది. అర్థమవుతుందా? ఆ బాబు యొక్క కాలు ఎక్కడ ఇరుక్కపోయింది? పట్టల మధ్యలో ఇరుక్కపోయింది. ఇటు ట్రైన్ వస్తుంది. ఇప్పుడు అతనికి 2 ఉన్నాయి. ఆ బాబునన్నా కాపాడాలి, ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళనన్నా కాపాడాలి. వీళ్ళు చాలా మంది, కానీ వాళ్ళు మంచిగా ఉన్నారా? లేరు. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ తాగుతున్నారు, తింటున్నారు, ఇష్టానుసారంగా ఉన్నారు. ఓకేనా? అక్కడ ఇతని కాలేమో వాళ్ళు ఇరుక్కపోయింది. ఆ ట్రైన్ అయితే ఎక్కడి నుంచి పోవాలనో ఇరుక్కపోయింది. ఇప్పుడు మనము ఎర్ర జెండా చూపించినా కానీ, రెడ్ సిగ్నల్ వేసినా కానీ ఏమైతే ట్రైన్ ఇమీడియట్ గా ఆగిపోవాలి. కానీ బాగా స్పీడ్ వచ్చే ట్రైన్ ఒకటిసారి ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ట్రైన్ అంతా కింద పడిపోతుంది. ఒకటిసారి బైక్ పోతున్నా కానీ, బండి పోతున్నప్పుడు బ్రేక్ వేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న వాళ్ళు అందరు బయట వచ్చి పడరా? అంటే ఆ ట్రైన్ అన్న ఆపాలి, లేకపోతే ఈ బాబునన్నా కాపాడాలి. ఆ బాబుని కాపాడాలంటే ఏం చేయాలి? ట్రైన్ ఆపాలి. అవునా కదా? ఎందుకంటే కాలు ఆ ట్రైన్ ట్రాక్ మధ్యలో ఇరుక్కపోయింది అన్నట్టు. అనకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళ బాబులను కాపాడుతాడు, లేకపోతే ట్రైన్లో వాళ్ళని కాపాడుతాడు. ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు మంచోళ్ళు కాదు. అందరు తాగుతారు, తింటారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు అన్నట్టు. ఆ ట్రైన్లో మాకు డబ్బులు ఉన్నాయి, పైసలు మాకు ఎవరు ఇచ్చేది ఏంది అన్నది. అతను ఏమనుకున్నంటే నా కొడుకు ఒక్కడే పోయినా కానీ పర్లేదు, కానీ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు. చాలా మంది అయినా కానీ సరే వాళ్ళని ప్రేమించుండు బాగా. మనం ఎవరికైనా ఏమన్నా చేయాలంటే ఉత్తనే చేస్తామా? ప్రేమ ఉంటేనే చేస్తాం మనం.
ఇప్పుడు మనకి ఎవరికైనా ఇప్పుడు మీ దాంట్లో ఎవరికైనా దెబ్బ తాకింది అనుకో, ఇప్పుడు మనకు అందరికి దుఃఖం రాదు, ప్రేమ ఉన్నోళ్ళకే వస్తుంది. అవునా కదా? మనకి ఇంట్లో మీకు అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు మీ కొడుకులు బిడ్డలు ఉన్నారు, ఎవరికైనా వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకిందంటే మీకు ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇతను ఏం చేసిందంటే ఆ ట్రైన్ పోవడానికి అతను సిగ్నల్ చూపించిండు, గ్రీన్ లైట్ ఇచ్చిండు, పచ్చ లైట్ ఇచ్చిండు, ఆకుపచ్చ లైట్ ఇవ్వగానే ఏం చేయాలి? ట్రైన్ అనేది పోతూనే ఉండాలి. రెడ్ లైట్ అయితే ఆగాలి. ఆ రెడ్ లైట్ అనేది ఇవ్వలేదు. రెడ్ లైట్ ఇచ్చింది అనుకో, ఒకవేళ ఆ ట్రైన్ అనేది వచ్చి ఇక్కడ దాకా వచ్చేసి అక్కడనే ఆగిపోతుంది. అది ఆగిపోయినప్పుడు మొత్తం యాక్సిడెంట్ అవుతుంది, అది పడిపోతుంది. ఇప్పుడు మనకి కారు కానీ బైక్ కానీ మనం పోతూ ఒకటేసారి సడన్ బ్రేక్ వేసినాం అనుకో, లోపల వాళ్ళు మొత్తం బయటకు వచ్చి పడతారు. కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఏం చేసిందంటే, ఇతను నా కొడుకు చనిపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో తను అది ఆకుపచ్చ జెండానే ఊపిండు, ఆకుపచ్చ లైట్ సిగ్నల్ అదే చేసిండు. వేయడం వల్ల ఏమైందంటే ట్రైన్ పోయింది, ఆ బాలుడు ఏమైండు? చనిపోయిండు. ఆ బాలుడు అనే ట్రైన్ చనిపోయిండు. ఆయన ఎవరు? బాలుడు ఎవరు? అతని యొక్క కుమారుడు. ఆ స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా, ఆ బండి ఆడ సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క కుమారుడు. ఆ కుమారుడు చనిపోయిండు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏమారు? బ్రతికారు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం లోకంలో కూడా రకరకాల మనుషులం ఉన్నాం. మనం కొందరు తింటున్నారు, కొందరు తాగుతున్నారు, కొందరు తిరుగుతున్నారు, కొందరు తిరుగుబోతులు, తాగుబోతులు, కొందరు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అంటే కొందరు చెప్పినా కూడా నువ్వేం నాకు చెప్పేది అంటారా లేదా? తల్లిదండ్రులు చెప్తారు, మీరు తాగొద్దమ్మా, తినొద్దురా, నువ్వు మంచిగా పని చేసుకోరా, నీ పిల్లలు చూసుకో అని చెప్తారు. చెప్తే ఏమంటారు వాళ్ళు? నువ్వు నాకేం చెప్పేది, నోరు మూసుకొని కూర్చో. నేను కూడా అంటే అనుకో, నేనే పెద్ద అదేం కాదు, ఓకేనా? అంటే ఇది అనుకొని యేసయ్యని ఈ లోకాన్ని పంపించినట్టు, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించిండు. ఆయన పంపించినప్పుడు మరి ఆయనే మన గురించి చనిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు మన ఇంట్లో మనం తల్లిదండ్రులు ఉన్నాం, పిల్లలు ఉంటారు. ఎవరన్నా మన పిల్లగాడు తప్పు చేసిన అనుకో, శిక్ష ఎవరికి వేస్తారు? కన్నోళ్ళకి వేస్తారు. నువ్వు అనలేదా అనే, నువ్వు ఆ చిన్న పోరుడు తెలియకపోతే నువ్వు దండగా పడితే నీవు ఆ పోరుడు కట్టలేడు కాబట్టి నువ్వు కట్టు అంటారు. అంటారా లేదా? అట్లనే మన లోకంలో ఉన్న మనకు కూడా మనకు దండగేసారు, మనకు శిక్ష రావాల్సిందే. ఆ శిక్షను కూడా ఏం చేసిండు దేవుడు? తన కుమారుని మీద వేసిండు అన్నట్టు. ఓకేనా? బంగారు ఊయలు ఊతున్నా నన్ను తీసుకపో, బంగారు ఊయలు ఊగినా కానీ సరే మనం మోయడానికి నలుగురు కావాల్సిందే. అది ఏదైనా సరే, నేను హిందూ అని కావచ్చు, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏదైనా సరే చనిపోవడం అంటే ఉన్న రోజులు సంతోషంగా లోకంలో జీవించాలి, మంచిగా జీవించాలి. మనకు సహాయమైనంత వరకు పక్కనకి సహాయం చేస్తే చాలు. 100 మందికి 1000 మంది చేయాల్సిన అవసరం లేదు. నీతిగా న్యాయంగా బ్రతికి దేవుని తెలుసుకుంటే అదే చాలు. ఒకటి మనిషి చేసే పనులు, ఈ బిల్డింగ్ కట్టారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది బిల్డింగ్? అంటే ఎన్ని రోజులు ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుందా? 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 100 సంవత్సరాల తర్వాత కూలిపోతుంది. ఇప్పుడు రోడ్ వేసి, రోడ్డు కూడా ఒక 50 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అంటే ఇవి ఎవరు కట్టారు? మనుషులు కట్టారు అన్నట్టు. మనుషులు కట్టినే కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత పోతాయి. కానీ దేవుడు చేసే పని ఎప్పటికి ఉంటుంది. ఈ భూమి అనేది చేసిండు దేవుడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 1000 సంవత్సరాలు అవుతుంది. ఆకాశం చేసిండు 1000 సంవత్సరాలు అవుతుంది. అట్లనే మన శరీరంలో ఆత్మను చేసిండు ఆయన. ఈ ఆత్మకు సావు అనేది ఉండదు. మనిషి చేసే పనులు కొన్ని రోజులు, దేవుడు చేసే పనులు ఎల్లకాలం. ఈ ఆత్మను దేవుడు పంపించింది కాబట్టి ఇది ఎల్లకాలం ఉంటుంది, ఎల్లకాలం జీవించాల్సిందే. అది ఆత్మకు సాగు ఉండదు. మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, గాలి వచ్చింది గాలి పోయింది అనుకుంటారు, కానీ అది తప్పు. అది మీకు ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ గాలి మాట అనేది తప్పు. అది ఎందుకంటే గొర్రెలు, మేకలు, వాటికి ఆత్మ ఉండదు. దానికి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ప్రాణం అంటే రక్తం, దానిలో ఆత్మ ఉండదు. కానీ మనుషులలో శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ ఇంట్లో ఇక్కడ ఉంటుంది. శరీరాన్ని ఆత్మని కలిపేదే
ప్రాణం. ప్రాణం అంటే ఏంది? రక్తం. మనిషి రక్తం పోతే ఉంటుందా? చచ్చిపోయినట్టే. అంటే ఈ శరీరానికి ఆత్మకు ఎడబాటు అయినట్టు. ఎడబాటే మరణం అన్నాడు. ఓకేనా? దేవుడు యేసయ్య వచ్చిందే ఈ శరీరాన్ని ఆత్మను కలపడానికి వచ్చిందే యేసయ్య. మనకి ఈ లోకంలో రక్తం అనేది శరీరాన్ని ఆత్మను కలిపితే యేసయ్య మహిమ శరీరాన్ని, ఈ శరీరం అనేది మారిపోతుంది, మళ్ళా మహిమ శరీరం వస్తుంది. ఆ శరీరము ఈ ఆత్మ కలుపుకోవడమే నిత్యత్వం. అంటే మనం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాం అన్నట్టు. మనకు మరణం అనేది ఉండదు. దేవుడు చేసే పని ఎల్లకాలం ఉంటుంది. మనిషి చేసే పని ఒక బిల్డింగ్ 100 సంవత్సరాలు కానీ కూలిపోతుంది. ఆ రోడ్డు కట్టినాం 50 సంవత్సరాలు కానీ దాని పని అయిపోతుంది. కానీ దేవుడు చేసిన ఈ శరీరంలో ఆయన ఊదిన ఆత్మ అనేది చావు ఉండదు. ఇది తెలుసుకోవడమే మన జీవితం యొక్క పరమార్థం. ఇదే పరమార్థం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చిన్న కేక్ మీరే కట్ చేయాలి.